అదే కంపెనీ తీసుకొచ్చి మాట్లాడితే అలా ఒకసారి మాకు సెక్రటేరియట్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడిగారు. ఇవాళ మన రామగుండం నియోజకవర్గం ప్రజలకి నిరుద్యోగులకు చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళ కోసం అని అడిగినందుకు ఒక జాబ్ మీద అనేది ఇక్కడ మనం నిర్వహిస్తాం. ఇచ్చేస్తారు వాళ్ళు ఉద్యోగం ఇచ్చేయండి అందరికి. ఇక్కడ నా కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ. ప్లీజ్ పెట్టి మా వాళ్ళు అందరికి అవాయి మ్యామ్ థ్యాంక్ యూ. మా అందరికి ఉద్యోగాలు ఇవ్వండి. సపోర్ట్ కాదు మ్యాక్సిమం అందరికి అవకాశం ఉంది. వాళ్ళకు జాబ్ రావాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు మీరు ఒకసారి వాళ్ళతో ఇంటరాక్షన్ కావాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎదుగుతున్న తల్లిదండ్రులు కూడా బహుశా అది ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరి మా యొక్క రిక్వెస్ట్ మేరకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, అదే మాదిరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ వారి యొక్క సహకారంతో ఈరోజు పెద్దపల్లి రామగుండంలో పెద్ద ఎత్తున జాబ్ మేళ తక్కువ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 67 కంపెనీస్ దీంతో భాగస్వాములైనాయి. 5,000 ఉద్యోగాలకు అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ నుంచి ఇంజనీర్, MBA గ్రాడ్యుయేట్స్ వరకు అన్ని కూడా దీనిలో ఇమ్మీడియట్గా ఇచ్చేటువంటి దాదాపు 1000 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రతిమై ఇంకో సెకండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పిన మాట నెరవేరాలి. మరి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఇలా కార్పొరేట్ సంస్థ ప్రభుత్వ ఉద్యోగం కంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంది కాబట్టి దాంట్లో కూడా అవకాశాలు కలిగించాలి. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎవరైతే ఇంటర్వ్యూస్కి పోలేనటువంటి వాళ్ళు లేదా ట్రావెల్ చేయలేనటువంటి పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఎక్కడి ప్రాంతాల్లో అక్కడనే ఇలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వడం జరుగుతుంది.
దీన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రుల పోతాలో మీ ద్వారా ఈ ప్రాంతంలో నుండి చదువుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని చెప్తాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి 3 నెలలకు ఒకసారి చేస్తాం. దీంతో పాటు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాం. సింగరేణి సహకారంతో ప్రభుత్వం ద్వారా ఇప్పటికే ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ డోర్లో స్కూల్లో దాదాపు 2.5 కోట్లు దానిపై వెచ్చించి దాన్ని పూర్తిగా రినోవేట్ చేస్తా ఉన్నాం. దాంట్లో కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ తీసుకొచ్చి అవి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అక్కడ కూడా క్యాంప్స్ తీసుకొచ్చి వారికి అక్కడ ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం. దాంతోపాటు శ్రీధర్ బాబు గారు వారి యొక్క మినిస్ట్రీ ద్వారా ఐటీ ఇండస్ట్రీస్లో వారికి కూడా అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయబోతాను. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి గతంలో కూలి పని కూడా లక్షల రూపాయలు తీసుకొని వారి చావు కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో మరి మన బంధువులు వారికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి చదువుకున్నటువంటి చదువు లేకుండా అన్స్కిల్డ్ ఉన్న వారికి కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం.